అలా ఆ దయ్యాలు మీరే అని తెలుసుకొని మీ తాట తీద్దామని వచ్చాం. వాట్ బ్రో? చిల్ బ్రో, నీ గొప్పతనమే కాదు నీ బాధలు కూడా వీళ్ళకి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అరే మిమ్మల్ని చంపాలంటే ఒక్క క్షణం చాలు, కానీ అలా చంపితే మజా ఏముంటది. అందుకే కొంచెం కొంచెంగా శిక్షలు విధిస్తాం. సార్ మీరు విధించే శిక్షలు ఎలా ఉంటాయి సార్? అపోయ్ సోదాపి మీ ఆఖరి కోరికలేంటో చెప్పండి. సార్ దెయ్యాలని ఒకేలా ఉంటాయా లేకపోతే వెరైటీగా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా? దయ్యాలు ఎలా ఉంటాయో తెలియకుండానే దయ్యం వేషం వేసావా? నీ అబ్బా రాయ్, కోరికలు కోరుకోనరా అంటే క్వశ్చన్లు వేస్తారా? చంపేస్తా. బ్రో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఎంటర్టైన్మెంట్ పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. సూపర్ బ్రో, అదిరిపోద్ది. సార్ మాకే పాపం తెలియదు సార్. ఈ ముసళ్ళకే మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇప్పించి దెయ్యాలని నాటకాలు ఆడమని చెప్పాడు సార్. వీడికి 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. అవునా? అవును సార్, నా టమాకుని కూడా మోసం చేసి ఈ పని నేర్పించి నాతో కూడా మోసాలు చేయించింది ఈ ముసలాడే సార్. సాంబా గారు, సాంబా గారు. సాంబా కాదు, తగడ్ తగడ్ సాంబా. దగ్గుడు సాంబా గారు, దగ్గుడు సాంబా గారు. సార్ ఈ ముసలాడు మిమ్మల్ని దగ్గుతున్న సాంబా అంటున్నాడు సార్. రాయ్, అది దగ్గుడు తుమ్ముడు కాదు, దగడ్ దగడ్ సాంబా. ఓకే సార్. ఒరే నన్ను ఎందుకు రాయిలో ఇరికిస్తావు సార్? ఆ దగ్గుడు పలకటం రావటం లేదు, వచ్చి సాంబా గారు అని పిలుస్తాను సార్. సాంబా గారు, సాంబా గారు. సార్ చూసారా సార్, ఇప్పుడు మిమ్మల్ని సాంబార్ గాడు అంటున్నాడు సార్. సాంబారో పప్పో పులుసో కాదురా, సాంబా సాంబా. అది అలా పిలవాలి. ఒరే ఎందుకురా మాట మాటకి కొట్టిస్తావు? వీడు మాకు సరిగ్గా కమిషన్ కూడా ఇవ్వటం లేదు సార్. అవును సార్, వీడు చాలా డేంజర్ అండి. అవును సాంబా గారు, వీడు చాలా డేంజర్. అంతా వీడు దోచేసి అరవ కోసం మాకు వేస్తూ ఉంటాడు సార్. చూసావా ముసలోని ఎలా ఇరికించాను? భలే ఇరికించావు. వీళ్ళందరూ నన్ను విలన్గా చేసేస్తున్నారు, ఏం చెయ్యాలి ఇప్పుడు? సార్ వీళ్ళందరూ నేరం నా మీద నెట్టేస్తున్నారు. వచ్చిన దాంట్లో అందరూ సమానంగా పంచుకుంటాం. మా అందరికి అసలే అడ్డు ఈ మోహినియే సార్. దీని మీద నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువై. నువ్వు అమలుడి కాదురా అంటే దీన్ని కూడా. రేయ్ రేయ్ సిక్కుతావేంట్రా సిక్కు ముసలక్క. చచ్చోరా చేతులు. రే ముళ్ళ పందిన కొడక, నీతో పందులు కూడా సంసారం చెయ్యరా? అలాంటిది నేను సిగ్గులేని బొగ్గు మొహమ్మద్ రాష్ట్రపోడా నిన్ను బుక్కిచ్చేస్తాడ్రా. దిస్ ఇస్ టూ మచ్ మోహిని. నేను నిన్ను ఏంట్రా ఏంటి మళ్ళీ ఏంట్రా? ఆగరా. మాట్లాడితే గ్యాప్ రాదా? దానికే కొడతావా? నా మాట పూర్తిగా వినవా? నేను నిన్ను దేవతలా పూజించాను, అందుకే కదా అన్ని మీదేసుకున్నాను. సార్ దానికి చెప్పండి సాంబా గారు, కింద మీద పులుసు కార్చేస్తున్నా. ఓ అమ్మా, అరే మీరు మామూలు దొంగన బిడ్డలు కాదురా, ఒక్కరికి మించి ఒకరు. రాయ్ ఫస్ట్ వీళ్ళిద్దరు సంగతి చూడు, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. పదండ్రా పదండి పదండ్రా.